కడప జిల్లా ముద్దునూరు నుంచి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వరకు 4 లైన్ల జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 484 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారిని 115 కిలోమీటర్లు నిర్మించాలి. రోడ్డు నిర్మాణం పనులను 3 ప్యాకేజీలుగా విభజించారు. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేశారు. రికార్డులు సరిగ్గా ఇవ్వని వారికి సమస్య ఉన్న కొందరు రైతులకు పరిహారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. ప్రభుత్వము జాతీయ రహదారులపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏదైతే జాతీయ రహదారులను పూర్తిగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో ముద్దనూరు నుంచి హిందూపురం వరకు 4 వరుసల రహదారికి సంబంధించి నిర్మాణ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సుమారు 500 కోట్లతో 115 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనము ముద్దనూరు సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి 4 వరుసల జాతీయ రహదారి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం దీనికి సంబంధించి విజువల్స్ను నిర్మాణ పనులకు సంబంధించి ఏదైతే జరిగేటటువంటి నిర్మాణ పనుల వద్ద ఉన్నాము. ముద్దనూరు సమీపంలో ఉన్నటువంటి ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో ఈ కల్వర్టు ముద్దనూరు నుంచి హిందూపురానికి వెళ్ళేటటువంటి జాతీయ రహదారికి సంబంధించి చేపట్టేటటువంటి నిర్మాణం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నిర్మాణ పనులు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కల్వర్టులు అలాగే జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి వంకల్లో నిర్మించేటటువంటి కల్వర్టులు కావచ్చు, వీటన్నిటిపైన ప్రస్తుతానికైతే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం మనము అలాగే రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి కూడా నిర్మాణ పనులలో ప్రస్తుతము కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రహదారి ఏదైతే ఉందో ఈ రహదారికి సంబంధించి 4 వరుసల రహదారికి ముద్దనూరు నుంచి అలాగే హిందూపురం వరకు నిర్మించేటటువంటి ఈ రహదారిని 3 ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే 115 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ రహదారిని 3 ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే 3 ప్యాకేజీలను ప్రస్తుతానికైతే ముద్దనూరు నుంచి బి కొత్తకోట వరకు 56 కిలోమీటర్ల మేర రహదారిని, అలాగే కొత్తకోట నుంచి గోరంట వరకు 25 కిలోమీటర్ల రహదారిని, అలాగే గోరంట నుంచి హిందూపురం వరకు 34 కిలోమీటర్ల రహదారిని అంటే 3 ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ 3 ప్యాకేజీలకు సంబంధించి దాదాపు 500 కోట్లతో 115 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారిని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ ముద్దనూరు నుంచి హిందూపురం వరకు నిర్మించేటటువంటి ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే అటు బెంగళూరుకు వెళ్ళేటటువంటి వాళ్ళకు చాలా సులభతరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. రహదారికి సంబంధించి నిర్మాణం పూర్తి అయినట్లయితే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా బెంగళూరుకి వెళ్ళేటటువంటి దానికి సులభంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 3 ప్యాకేజీలకు సంబంధించి ఇప్పటికే రెండవ ప్యాకేజీ అయితే గోరంట నుంచి కొత్తకోట నుంచి గోరంట్ల వరకు ఉండేటటువంటి రహదారి దాదాపు పూర్తి అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ముద్దనూరు నుంచి కొత్తపల్లె వరకు నిర్మించేటటువంటి ఏదైతే రహదారి ఉందో అది కూడా ఆ నిర్మాణ పనులు దాదాపు 80% పూర్తయినాయని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా మొదటి ప్యాకేజీకి సంబంధించినటువంటి 56 కిలోమీటర్లు, మూడో ప్యాకేజీకి సంబంధించినటువంటి 34 కిలోమీటర్లు అంటే గోరంట నుంచి హిందూపురం వరకు నిర్మించే మూడో ప్యాకేజీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రస్తుతానికైతే 80% పూర్తయినాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం కూడా పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు రైతులకు ఏదైతే పాస్ బుక్లలో కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి జాబితాలో పేర్లు తప్పు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కొన్ని చిన్న సమస్యలతో కూడినటువంటి రైతులకు మాత్రము కొందరికి పరిహారం అందలేదని రైతులు కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా పూర్తిగా అంటే ఏదైతే 115 కిలోమీటర్లకు సంబంధించి చేసేటటువంటి పూర్తి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ముద్దనూరు నుంచి కొత్తపల్లె వరకు నిర్మించేటటువంటి రహదారికి సంబంధించి ఏదైతే 56 కిలోమీటర్లకు నిర్మాణం చేపట్టినటువంటి వాటికి సంబంధించి సుమారు 50 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే నిధులు కూడా నిర్మాణానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఆ రైతులకు కూడా దాదాపు 90% భూసేకరణ జరిగిన రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే ఈ ముద్దనూరు నుంచి హిందూపురం వరకు నిర్మించేటువంటి 115 కిలోమీటర్ల జాతీయ రహదారి మరికొద్ది నెలల్లో పూర్తి చేసేటటువంటి పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబంధిత గుత్తేదారులు కూడా చాలా వేగంగా, అలాగే అధికారులు కూడా చాలా వేగంగా ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అయితే
వర్క్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే ముద్దనూరు నుంచి హిందూపురం వరకు అంటే సత్యజాయిల్లో ఉన్నటువంటి హిందూపురం వరకు నిర్మించే ఈ 4 వరుస రహదారిని త్వరలో ప్రయాణికులకు అందుబాటులో తీసుకొచ్చి నిర్మాణ పనులు కూడా ఆ నాణ్యతతో కూడినటువంటి నిర్మాణము, అలాగే కల్వర్టులు కూడా నాణ్యతతో కూడినటువంటి కల్వర్టులు కూడా నిర్మాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. ప్రభుత్వం